హాయ్! ఈరోజు మనం 20 పవర్ఫుల్ ఫ్రేజల్ వర్బ్స్ స్టార్టింగ్ విత్ లెటర్ ఏతో తెలుసుకుందాం. అసలు వాట్ ఈజ్ ఫ్రేజల్ వర్బ్? ఫ్రేజల్ వర్బ్ అంటే ఏంటి? ఫ్రేజల్ వర్బ్ అనేది ఏంటంటే ఒక కాంబినేషన్ ఆఫ్ వెర్బ్ ప్లస్ ప్రపోజిషన్ ఆర్ వెర్బ్ ప్లస్ యాడ్వర్బ్, వెర్బ్ ప్లస్ యాడ్వర్బ్ ప్లస్ ప్రపోజిషన్. ఇలా ఒక కాంబినేషన్గా వస్తూ ఒక కొత్త మీనింగ్ ఇస్తే ఒరిజినల్ వెర్బ్ నుంచి, సో దాన్ని ఫ్రేజల్ వెర్బ్ అంటాం అనమాట. సో మనకి కొన్ని ఫ్రేజల్ వెర్బ్స్ ఉన్నాయి, సో చూద్దాం. ఆస్క్ అరౌండ్ అంటే టు ఆస్క్ మెనీ పీపుల్ ద సేమ్ క్వశ్చన్. ఎగ్జాంపుల్ వచ్చేసి ఐ ఆస్క్డ్ అరౌండ్ బట్ నో బడీ న్యూ వేర్ షీ లివ్డ్. ఇక్కడ ఏంటంటే ఆస్క్ అరౌండ్ అంటే ఒకే ప్రశ్న చాలామందిని అడగడం అనమాట. నేను చాలామందిని అడిగాను కానీ ఆమె ఎక్కడ ఉంటుందో ఎవరికో తెలీదు, సో అది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఆస్క్ ఆఫ్టర్ అంటే టు ఆస్క్ అబౌట్ సమ్వన్స్ హెల్త్ ఆర్ వెల్ బీయింగ్. ఎగ్జాంపుల్ షీ ఆస్క్డ్ ఆఫ్టర్ యువర్ మదర్ ఎస్టర్డే. ఆమె ఎలా ఉన్నారు, ఆమె ఆరోగ్యం ఎలా ఉంది అని అడగడం అనమాట. ఆస్క్ ఫర్ అంటే ఇక్కడ మనం సంథింగ్ కొంచెం రిక్వెస్టింగ్గా అడుగుతాం, ఒక వస్తువుని కానీ సహాయాన్ని కానీ. సో ఇక్కడ ఎగ్జాంపుల్ హీ ఆస్క్డ్ ఫర్ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్. అతను ఒక గ్లాస్ నీళ్ళు అడిగాడు. సో నెక్స్ట్ వన్ ఆస్క్ అవే అంటే ఇక్కడ ఏదో ఒకటి అంటే ఫ్రీగా అడగండి అని చెప్పడానికి మనం ఆస్క్ అవేని యూజ్ చేస్తాం. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఎనీవన్ హ్యాస్ డౌట్స్ అబౌట్ ద ప్రాజెక్ట్ ఆస్క్ అవే. ఎవరికైనా ప్రాజెక్ట్ గురించి డౌట్స్ ఉంటే ఫ్రీగా అడగండి అని చెప్పడాన్ని ఆస్క్ అవే అని ఫ్రేజల్ వర్బ్ని యూజ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ ఆస్క్ ఓవర్. ఆస్క్ ఓవర్ అంటే ఇక్కడ మనకి టు ఇన్వైట్ సమ్వన్ టు యువర్ హోమ్. ఎగ్జాంపుల్ వి ఆస్క్డ్ అవర్ ఫ్రెండ్స్ ఓవర్ ఫర్ డిన్నర్. ఎవరైనా ఇంటికి ఆహ్వానించడం అనమాట. మేము మా ఫ్రెండ్స్ని డిన్నర్కి పిలిచాం, దీనికి మీనింగ్ ఇది. నెక్స్ట్ యాక్ట్ అప్ టు బిహేవ్ బ్యాడ్లీ ఆర్ నాట్ వర్క్ ప్రాపర్లీ అంటే తప్పుగా ప్రవర్తించడం లేకపోతే సరిగా పని చేయకపోవడం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మై ల్యాప్టాప్ ఈజ్ యాక్టింగ్ అప్ అగైన్ అంటే నా ల్యాప్టాప్ మళ్ళీ సరిగా పనిచేయట్లేదు అనేదాన్ని. ఒకవేళ దీన్ని మనం ఎలా చెప్పచ్చు అంటే ఒక మిషన్ సరిగా పనిచేయట్లేదని కానీ, లేకపోతే ఒక పాప అల్లరి చేస్తుంది అని చెప్పడానికి కానీ ఎలా చెప్పచ్చు, దట్ చైల్డ్ ఈజ్ యాక్ట్స్ అప్ అని కూడా మనం పిలవచ్చు అనమాట. నెక్స్ట్ వన్ యాక్ట్ అవుట్ అంటే టు ఎక్స్ప్రెస్ ఫీలింగ్స్ త్రూ యాక్షన్స్ ఆర్ పర్ఫార్మ్ ఎ సీన్. ఎగ్జాంపుల్ ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటంటే ద స్టూడెంట్ యాక్టెడ్ అవుట్ ద స్టోరీ ఇన్ క్లాస్. ఇక్కడ మీనింగ్ ఏంటంటే యాక్ట్ అవుట్కి భావాల్ని, మన ఫీలింగ్స్ని పనుల్లో చూపించడం లేదా ఒక సీన్లో నటించడం అనమాట. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏమని ఇచ్చాడు, విద్యార్థులు అంటే స్టూడెంట్స్ క్లాస్లో ఒక కథను నటించారనమాట, యాక్టెడ్ అవుట్. ఓకే, సో యాక్టెడ్ అవుట్ అన్న ఫ్రేజల్ వర్బ్కి మీనింగ్ అది. యాడ్ అప్ నెక్స్ట్ వన్. యాడ్ అప్ అంటే టు మేక్ సెన్స్ ఆర్ టు క్యాలిక్యులేట్ ఏ టోటల్ అంటే ఒక మీనింగ్ఫుల్గా ఉండడం లేదా మొత్తం లెక్కించడం అనమాట, క్యాలిక్యులేట్ చేయడం అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ హిజ్ ఎక్స్క్యూజ్ డస్ నాట్ యాడ్ అప్. అతని సాకు సరిగ్గా సరిపోవడం లేదు అంటే ఒక ఏదైనా డస్ నాట్ యాడ్ అప్ అంటే అది లాజిక్గా సరిపోవడం లేదు లేదా అర్థం కావడం లేదు అన్నాన్ని మనం ఈ యాడ్ అప్ అనే ఫ్రేజల్ వర్బ్ని యూజ్ చేసి చెప్తాం అన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి యాడ్ అప్ టు మీనింగ్ టు రిజల్ట్ ఇన్ ఏ టోటల్ అమౌంట్. ఫర్ ఎగ్జాంపుల్ ద బిల్స్ యాడెడ్ అప్ టు $5. మనం ఇక్కడ మొత్తం కలిపి ఒక టోటల్ చెప్పడం అనమాట. టోటల్ అయింది, ఫర్ ఎగ్జాంపుల్ ఆ బిల్లులు మొత్తం $500 అయినాయి అని చెప్తున్నాం అనమాట, యాడెడ్ అప్ టు. ఓకే, సో నెక్స్ట్ వన్ అగ్రీ విత్. అగ్రీ విత్ అంటే టు హ్యావ్ ద సేమ్ ఒపీనియన్ ఆర్ సూట్ సమ్వన్ ఫిజికలీ. ఓకే, ఒకే అభిప్రాయం కలిగి ఉండడం లేదా శరీరానికి ఆరోగ్యానికి సూట్ అవడం అనమాట. సో ఇక్కడ మనము ఎగ్జాంపుల్ వచ్చేసి ఐ అగ్రీ విత్ యువర్ ఐడియా. ఓకే, నేను నీ ఆలోచనను ఒప్పుకుంటున్నాను. ఓకే,
స్పైసీ ఫుడ్ డస్ నాట్ అగ్రీ విత్ మీ. అంటే కారం ఉన్న ఫుడ్ నాకు సూట్ అవ్వదు. ఓకే. అగ్రీ విత్ మీ అట్లా కూడా మాట్లాడొచ్చు అనమాట మనం. సో నెక్స్ట్ వన్ ఎయిమ్ ఎట్. ఎయిమ్ ఎట్ అంటే మీనింగ్ టు పాయింట్ టువర్డ్ ఆర్ టార్గెట్ సంథింగ్. నెక్స్ట్ దాని ఎగ్జాంపుల్ చూద్దాం. దిస్ కోర్స్ ఈస్ ఎయిమ్డ్ ఎట్ బిగినర్స్. ఈ కోర్స్ అనేది బిగినర్స్కి మాత్రమే, ఈ బిగినర్ స్టూడెంట్స్కి మాత్రమే దీన్ని ఎయిమ్ చేశారనమాట, అంటే రూపొందించబడింది అని చెప్పొచ్చు. సో బిగినర్స్ కానీ ఇంటర్మీడియట్ పీపుల్ కానీ అట్లాగా అనమాట, అంటే స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి చెప్పడం. ఓకే, వాళ్ళని ఉద్దేశించి దీన్ని క్రియేట్ చేశారు అని. సో నెక్స్ట్ వన్ వచ్చేసి అలో ఫర్. దీని మీనింగ్ ఏంటంటే టు కన్సిడర్ ఆర్ మేక్ స్పేస్ ఫర్ సంథింగ్. దీని మీనింగ్ ఏదైనా ముందుగానే పరిగణలోకి తీసుకోవడం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ వీ షుడ్ అలో ఫర్ ట్రాఫిక్ డిలేస్. ట్రాఫిక్ ఆలస్యం కోసం ముందుగానే టైంని కన్సిడర్ చేయాలి. ఓకే, మనం ఏదైనా ప్లేస్కి వెళ్తున్నప్పుడు ట్రాఫిక్ ఆలస్యం అవుతుంది కాబట్టి దాన్ని ముందుగానే కన్సిడర్ చేసుకొని వెళ్ళాలన్నమాట. అట్లా అది వీ షుడ్ అలో ఫర్ ట్రాఫిక్ డిలేస్. ఓకే, మనం నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్లో ఏంటి, ఆన్సర్ బ్యాక్. మీనింగ్ వచ్చేసి టు రిప్లై రూడ్లీ. ఫర్ ఎగ్జాంపుల్ డోంట్ ఆన్సర్ బ్యాక్ టు యువర్ టీచర్. ఇక్కడ ఏమంటున్నాడు, మర్యాద లేకుండా తిరిగి మాట్లాడడం అనమాట. ఇక్కడ ఎగ్జాంపుల్ నీ టీచర్కి ఎదురు మాటలు చెప్పద్దు అనేదాన్ని మనం, అంటే డిస్రెస్పెక్ట్ఫుల్గా ఉంటుందన్నమాట. ఇట్లాగా డోంట్ ఆన్సర్ బ్యాక్ అని కొంచెం ఇట్లా డోంట్ ఆన్సర్ బ్యాక్ అంటాం అనమాట అటువంటి సిచ్యువేషన్లో. సో నెక్స్ట్ వన్ వచ్చి ఆన్సర్ ఫర్. ఆన్సర్ ఫర్ అంటే టు బి రెస్పాన్సిబుల్ ఫర్ సంథింగ్. ఫర్ ఎగ్జాంపుల్ యూ విల్ హ్యావ్ టు ఆన్సర్ ఫర్ యువర్ యాక్షన్స్. ఏదైనా విషయానికి సంబంధించి మనం బాధ్యత వహించాలన్నమాట. సో దానికి ఏంటంటే నీ యాక్షన్స్కి నువ్వే సమాధానం చెప్పాలి అని ఈ ఎగ్జాంపుల్లో మనం తెలుసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ ఆన్సర్ టు. దీని మీనింగ్ ఏంటంటే టు రెస్పాండ్ టు సమ్వన్ ఆర్ ఒబే దెమ్. ఎగ్జాంపుల్ ద వర్కర్స్ ఆన్సర్ టు ద మేనేజర్. అంటే ఎవరికైనా మనం రిపోర్టింగ్ చేయడం కానీ లేకపోతే వారి అథారిటీలో ఉండడం కానీ అనమాట దీని మీనింగ్. సో ఆ వర్కర్స్ అనేవాళ్ళు ఖచ్చితంగా మేనేజ్కి రిపోర్ట్ చేస్తారు అనేదాన్ని, అంటే వాళ్ళు బాధ్యత వహించాలి మేనేజర్కి అన్నట్టుగా అనమాట. సో నెక్స్ట్ వన్ అప్లై ఫర్. దీని మీనింగ్ ఏంటంటే టు ఫార్మల్లీ రిక్వెస్ట్ సంథింగ్ లైక్ ఎ జాబ్ ఆర్ ఎ కోర్స్. ఓకే, ఎగ్జాంపుల్ షీ అప్లైడ్ ఫర్ ఏ న్యూ జాబ్. ఓకే, ఇక్కడ ఏదైనా జాబ్ కానీ కోర్సుకి కానీ వీసా లాంటి వాటికి కానీ అంటే అఫీషియల్గా అధికారికంగా దరఖాస్తు చేయడం, అప్లై చేసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ ఆమె కొత్త జాబ్ కోసం అప్లై చేసింది అనే దానికోసం మనం ఇక్కడ మాట్లాడవచ్చు. నెక్స్ట్ వన్ అకౌంట్ ఫర్. ఇక్కడ ఏంటంటే మనకి మీనింగ్ ఏమని ఇచ్చాడు, టు ఎక్స్ప్లెయిన్ సంథింగ్ ఆర్ మేకప్ ఏ పార్ట్ ఆఫ్ సంథింగ్. ఎగ్జాంపుల్ ఉమెన్ అకౌంట్ ఫర్ 60% ఆఫ్ ద స్టాఫ్. అంటే దీని మీనింగ్ ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయడం లేదా టోటల్లో ఒక భాగం కావడం అనమాట. ఎగ్జాంపుల్ ఏమని ఇచ్చాడు అంటే సిబ్బందిలో 60% మంది మహిళలే ఉన్నారు, లేడీసే ఉన్నారు అని. అంటే ఇక్కడ ఏంటి అకౌంట్ ఫర్ అంటే ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా అవుతుందన్నమాట, లేదా మొత్తంలో ఎంత భాగం ఉందో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ ఫ్రేజల్ వర్బ్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్ వచ్చేసి అరైవ్ ఎట్. టు రీచ్ ఎ ప్లేస్ ఆర్ కమ్ టు ఏ డెసిషన్. ఎగ్జాంపుల్ వీ అరైవ్డ్ అట్ ద స్టేషన్ ఎట్ 8 PM. అంటే ఇక్కడ ఏమంటున్నాడు, ఒక ప్లేస్కి చేరడం కానీ ఒక నిర్ణయానికి రావడానికి కానీ దీన్ని యూజ్ చేస్తారు. అయితే దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే మేము రాత్రి 8 గంటలకు స్టేషన్ చేరుకున్నాము. నెక్స్ట్ ఎగ్జాంపుల్ దే అరైవ్డ్ అట్ అన్ ఇంపార్టెంట్ కంక్లూజన్. వాళ్ళు ఒక ముఖ్యమైన నిర్ణయానికి వచ్చారు అని చెప్పుకోవడానికి కూడా మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ అటెండ్ టు. అంటే అటెండ్ టు మీనింగ్ ఏంటంటే టు డీల్ విత్ ఆర్ టేక్ కేర్ ఆఫ్ సంథింగ్. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏమని వస్తుంది, ద నర్స్ అటెండెడ్ టు ద పేషెంట్. అంటే ఏదైనా చూసుకోవడం లేదా కేర్ తీసుకోవడం అనమాట. ఇక్కడ ఎగ్జాంపుల్లో నర్స్ పేషెంట్ని చూసుకుంది అనేదాన్ని మనం
ఇక్కడ చెప్పచ్చు. నెక్స్ట్ వన్, అబ్స్టెయిన్ ఫ్రమ్ అంటే దీని మీనింగ్ టు అవాయిడ్ డూయింగ్ సంథింగ్. ఫర్ ఎగ్జాంపుల్, హీ డిసైడెడ్ టు అబ్స్టెయిన్ ఫ్రమ్ స్మోకింగ్. మనం దీన్ని ఎలా చెప్పుకోవచ్చు, ఏదైనా పని చేయకుండా దూరంగా ఉండడం అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమంటున్నాడు, అతను స్మోకింగ్ చేయకుండా ఉండాలని నిర్ణయించుకున్నాడు. అబ్స్టెయిన్ ఫ్రమ్ అంటే ముఖ్యంగా హానికరమైన లేదా అవసరం లేని పనిని చేయకుండా మనల్ని మనం ఆపుకోవడాన్ని అనమాట. సో దీన్ని ఏమంటారంటే అబ్స్టెయిన్ ఫ్రమ్ అనే ఫ్రేజల్ వెబ్ని యూజ్ చేసి చేస్తాం అనమాట. సో ఈ ఫ్రేజల్ వెబ్స్ అయితే మీకు యూస్ఫుల్ అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్కి. అండ్ ఇంకోటి ఏంటంటే డోంట్ ఫర్గెట్ టు కామెంట్ బిలో. లైక్ ఏంటంటే మీకు ఏ ఫ్రేజల్ వెబ్ అనేది ఫేవరెట్ అనేది కింద కామెంట్ చేసి ఉండండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.